కార్ ఎక్కటానికి రెడైతున్న కాంగ్రెస్ లీడర్ అని హెడ్డింగు. అవునా అని తెరిచి చూస్తే బస్సు యాత్ర పోతుంటే కార్ డీజిల్ అయిపోయి ఆగిపోతే ఇంకోలి కార్ల లిఫ్ట్ అడిగిండని ఉంటది. పెళ్ళైన 6 నెలలకే హీరోయిన్ కు కన్నీళ్లు, కోడలు బాధలు చూసి ఏడ్చిన అత్త అని హెడ్డింగు. అయ్యో పాపం ఏమైందో అని ఓపెన్ చేస్తే ఆమె ఉల్లిగడ్డలు కోస్తుంటే కండ్ల పొంట నీళ్లు గారినాయట. అది చూసి నా కోడలికి ఎంత కష్టం వచ్చిందని అత్త ఏడిచిందని ఉంటది ముచ్చట. వీడియోలకు గీసొంటి ఎడ్డింగ్లు పెడితేనే మస్తు చూస్తారని ఆగమాగం చేస్తురట. గీసార్ మీద కూడా గట్టనే పడ్డారు. మరి థంబ్నెయిల్స్ కోసం సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెడుతున్నారు. హరీష్ రావు బీజేపీలోకి పోయిండని, హరీష్ రావు కాంగ్రెస్లోకి పోయిండని, ఇంకేందో అయిందని, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిందని. మళ్ళా 25 మంది ఎమ్మెల్యేలతోటి హరీష్ రావు సారు ఆ పార్టీలో కోతున్నాడు, ఈ పార్టీలో కోతుండని సోషల్ మీడియాలో పుట్ల కొద్ది పుకారు వార్తలు పుట్టిస్తున్నారు కొందరు. గిసొంటి రాస్తే బగ్గా చూస్తారు, వీడియోలు మస్తు తిరుగుతాయని అలా ఆపొచ్చానా. మీ బ్రేకింగ్ల కోసం, మీ లైక్ల కోసం, మీ వ్యూస్ కోసం, మీ రేటింగ్ల కోసం ఒక నాయకుడి యొక్క నిబద్ధతను, నిజాయితీని దెబ్బతీయొద్దని, ఇలాంటి మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడే కొత్త కాదుల్లో బీఆర్ఎస్ పార్టీ పవర్లు ఉన్నప్పుడు సార్ మంత్రి పదవులు ఉన్నప్పుడు కూడా గిట్లనే రాసిరు పనిలేనోళ్ళు. అరే నేనెందుకు పార్టీ మారుతారా నాయన, నాకు రాజకీయ జీవితం ఇచ్చిందే మా కేసీఆర్, నేను ఎల్లకాలం కాలరనే ఉంటాను ఎన్నో మాటలు చెప్పుకునే. అసెంబ్లీ ఎలక్షన్ లో పార్టీ పల్టీ కొట్టి పార్లమెంట్ ఎలక్షన్ లో గుండుసున్న వచ్చే వరకు మళ్ళీ అందుకొని సార్ను పరిశాన్ చేస్తారు అన్నట్టు. భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి, చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని. పార్లమెంట్ ఫలితాల తర్వాత పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సార్ పతకలేడు, వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న మాట్లాడతలేడు. కానీ హరీష్ రావు సార్ ఏమో ఎప్పటికెళ్ళో పబ్లిక్ లో తిరుగుతుంటే సర్కారును ప్రశ్నిస్తుంటే ఈసారే జంప్ అవుతుండని పుకారు పుట్టించుడే గమ్మతున్నది పో.